హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుట్బాల్. ఈ రెసిపీ మనకి చాలా హెల్తీ అయినది. షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. రాగి పిండిని చెల్లు పట్టుకొని ఈ విధంగా నేను ఒక గ్లాస్, ఈ సైజ్ తో గ్లాస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ కావాలి. ఒక మందం పాత్ర తీసుకుని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. బాగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్ లో మరిగించుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని ఒక పావు గ్లాస్ వరకు పిండిని మనం లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోయింది. వాటర్ బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో రాగి పిండిని మనము మిక్స్ చేసుకున్నాం కదండి, అందులో యాడ్ చేసుకోవాలి. దానితో పాటు 1/4 గ్లాస్ పిండి ఉంది కదండి, ఇందులోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ గెరటితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేది రాకూడదండి. ఈ విధంగా చక్కగా రైస్ అనేది ఇందులో యాడ్ చేయమండి. ఈ విధంగా తింటే ఎంతో హెల్త్ కి మంచిది. 10 మినిట్స్ లో అయిన తర్వాత మన ఇంట్లో చిన్న గిన్నె ఉంటే అందులో కూడా మనం రౌండ్ బాల్స్ చేసుకోవచ్చు. నేనైతే ముగట్లేక్ వేస్ట్ చేస్తున్నాను. వేడి వేడి రాగి ముద్ద, నాటి కోడి పులుసుతో రాగి ముద్ద.